ఖాకీ దుస్తులు వేసుకుని ప్రజల క్షేమం కోసం పాటుపడే ఓ యువ కానిస్టేబుల్ ఈతలోనూ పతకాల వేట మొదలుపెట్టాడు. కొలనులో చేపలా దూసుకుపోతూ ప్రపంచ పోలీసు క్రీడా పోటీల్లో తెలుగుడి సత్తా చాటాడు. 60 ఏళ్లుగా ఎవరూ చేరుకోలేని ఘనత సాధించి ఆరో అనిపిస్తున్నాడు ఆ పోలీస్ కుర్రాడు. ఈత కొలనులో దూసుకుపోతున్న ఈ కుర్రాడి పేరు మోతుకూరి తులసి చైతన్య. విజయవాడ CCRBలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. 9 ఏళ్ల వయసు నుంచి ఈతపై మక్కువతో ఎక్కువ సమయం నీటి కొలనులోనే గడిపేవాడు. ఈత సాధనను యజ్ఞంగా భావించిన చైతన్య శాప్లో శిక్షణ పొందుతూ కానిస్టేబుల్గా ఎంపికయ్యాడు. అనంతరం జాతీయ స్థాయి పోటీల్లో సత్తా చూపించాడు. పోలీస్ ఉన్నతాధికారి రాజీవ్ త్రివేది చైతన్య ప్రతిభను గుర్తించి బెంగళూరులో ఉన్నత స్థాయి శిక్షణ ఇప్పించాడు. గౌహతిలో జరిగిన జాతీయ స్థాయి పోటీల్లో రాణించిన చైతన్య ఐర్లాండ్లో జరిగిన ప్రపంచ పోలీస్ గేమ్స్ కు ఎంపికయ్యాడు. సిఆర్ కాలేజీలో నేను చదివేటప్పుడు మా పీటీ గారు, గాంధీ గారు, డేవిడ్ గారు, సత్యనారాయణ గారు, కోటేశ్వరరావు గారు వీళ్ళు వాళ్ళ ఓన్ మనీ తోటి నన్ను ఒక 1 మంత్ బెంగళూరులో పెట్టారండి. అప్పుడు వాళ్ళు పే చేయడం వల్ల నాకు ఒక ఐడియా వచ్చింది ఇక్కడికి వెళ్తే బాగుంటుందని. కానీ 1 మంతే చేశాను. అప్పుడు ఆల్ ఇండియా 4th వచ్చింది నాకు యూనివర్సిటీస్లో. మధ్యలో మళ్ళీ నేను శాప్లోకి వెళ్ళాను. తర్వాత అక్కడ నేషనల్ మెడల్స్ వచ్చినాయి 50 మీటర్స్, ఓన్లీ 1 ఈవెంట్. అలాగా 2011లో నేను స్పోర్ట్స్ పోలీస్లో జాయిన్ అయ్యాను. ప్రపంచ పోలీస్ క్రీడలకు ఎంపికైన తొలి తెలుగువాడిగా తులసి చైతన్య చరిత్ర సృష్టించాడు. ఆగస్టు మొదటి వారంలో ఐర్లాండ్లోని బెల్ఫాస్ట్లో జరిగిన ఈ పోటీల్లో ఏకంగా 6 పతకాలు సాధించి 60 ఏళ్లుగా ఏ భారతీయుడు సాధించిన రికార్డును సొంతం చేసుకున్నాడు. 50, 100 మీటర్ల వ్యక్తిగత, రిలే స్విమ్మింగ్ విభాగాల్లో 3 స్వర్ణాలు, 3 రజత పతకాలు కైవసం చేసుకున్నాడు. కఠోర సాధన, రాజీవ్ త్రివేది ప్రోత్సాహం తనని విజయ తీరాలకు చేర్చాయంటున్నాడు. ఏపీ నుంచి ఏ స్పోర్ట్లో పోలీసులో వేరే ఏ గేమ్స్లోనూ మన వాళ్ళు ఎవరు సెలెక్ట్ అవ్వలేదండి. ఇదే ఫస్ట్ టైం సెలెక్ట్ అవ్వడం. దాంట్లో మళ్ళీ మెడల్స్ రావడం 3 గోల్డ్ 3 సిల్వర్ వచ్చింది నాకు. ఆ క్రెడిట్ మొత్తం రాజీవ్ త్రివేది సారే. త్రివేది సారు నాకు మంత్లీ 25,000 వరకు ఖర్చు పెట్టారండి. ఇప్పుడు 3 lakhs వరకు ఖర్చు అయినాయి. త్రివేది సార్ గారు లేకపోతే మాత్రం ఇది కష్టమయ్యేది. ఈ పథకాలతో తన ఈత ఆగిపోదంటున్న చైతన్య భారత్ తరఫున ఒలింపిక్స్ లో పాల్గొని పథకం గెలవడమే లక్ష్యమని చెబుతున్నాడు.